బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అభ్యర్థి విస్తృత ప్రచారం. 10వ వార్డు అభ్యర్థి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం. అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారన్న క్రాంతి కుమార్. తగిన గుణపాఠం చెప్పాలన్న బీజేపీ ఇన్ఛార్జ్ సంధ్యారాణి. దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తున్న మహాలక్ష్మి. అభ్యర్థికి మద్దతుగా నిలిచిన మైనారిటీ కుటుంబాలు. జర్నలిస్టులపై మూకుముడి దాడి. బీజేపీ అభ్యర్థి కొంపల్లి రచనశ్రీ ఇంటింటి ప్రచారం. గులాబీమయమైన R&R కాలనీ. చౌటుప్పల్ పట్టణ కేంద్రం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 10వ వార్డు బీజేపీ అభ్యర్థి మాసనం సంగీత శ్రీనివాస్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 10వ వార్డు బీజేపీ అభ్యర్థి మాసనం సంగీత శ్రీనివాస్ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయమని ఓటర్లను గడప గడపకు తిరిగి అభ్యర్థించారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరారు. ఈ యొక్క ప్రచారంలో 800 మందితో బయలుదేరి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కౌన్సిలర్ గా గెలిచిన అనంతరమే దేశ ప్రధాని సహకారంతో రాష్ట్రంలో మోడల్ వార్డుగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అభ్యర్థి సంగీత శ్రీనివాసనం. నేను గత 3 సంవత్సరాల నుంచి చేసే సేవలు మీ అందరికీ ముందునే ఉన్నాయి, చూపించాను. నేను ఏ పని చేశాను, ప్రతి ఒక్క సేవ చేసి మీ అందుబాటులో ఉన్నాను. 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే తిరుగుతాను. మా తాతగారు మత్సం లక్ష్మయ్య ఈ గ్రామానికి, చోటుపల గ్రామానికి మొదటి సర్పంచ్. ఇక్కడ వీధి కరెంటు లేనప్పుడు మా తాతగారే ఫస్ట్ ఇక్కడ కరెంటు తెచ్చారు. అది అందరికీ తెలిసిన విషయమే. నేను ఇక్కడే ఉంటాను. 3 సంవత్సరానికి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను 100% ఇక్కడే ఉండి ఈ సమస్యలన్నీ నేను చూసుకుంటాను. మీ అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి నేను ఏమేమి సేవలు చేస్తున్నాను నేను చెప్పనవసరం లేదు. మీకు అవకాశం వచ్చింది, 5 ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది. ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి మా అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న సమస్యలు మెయిన్గా డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, అంగన్వాడీ స్కూల్ సమస్య, ఒకటి సీసీ రోడ్ల సమస్య. ముఖ్యంగా మేము మా 5 రోజుల నుంచి చూస్తున్నాము కాబట్టి మా అందుబాటులో వచ్చి ఇవన్నీ గెలిచిన తర్వాత తప్పకుండా మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మేము ముందుకు వెళ్తాము. ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కంపల్సరీ మేము తీరుస్తామండి. జై శ్రీరామ్. నా పేరు మాసనం సంగీత శ్రీనండి. బీజేపీ ద్వారా నేను 10వ వార్డు అభ్యర్థురాలుగా నిల్చుంటున్నాను. గత 5 రోజుల నుంచి గడప గడపకి వెళ్తూ వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటాం. చాలా మంచి స్పందన ఉంది. ఇక్కడ 10 ఏళ్ళ నుంచి వాళ్ళు పడే బాధలు, రోడ్లు, మురికి కాలువలు, దోమల సమస్యలు. ఒకవేళ నాకు మంచి ఛాన్స్ ఇస్తే, భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇలాంటి 2 సమస్యలని ఖచ్చితంగా నేను సాల్వ్ చేస్తానని చెప్తున్నాను. గెలిచినాక తొలి దశలో ఏం చేస్తారు? గ్రామానికి, వార్డుకి ఏం చేస్తారు? ఈ వార్డుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెద్ద ప్రాబ్లం. అది ఎన్నేళ్ల నుంచో వీళ్ళందరూ సమస్యని ఎదుర్కొంటున్నారు. దీనివల్ల దోమల బాధలు, మురికి కంప, ఎంత బ్యాడ్ ఆర్డర్ స్మెల్ వస్తుందో ఇక్కడ. రోడ్లు, సిసి రోడ్లు, ఇలాంటి సమస్యలు అన్ని బీసీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ అసలు ఏమీ లేదు. ఇలాంటి మంచి కార్యక్రమం. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాపరబోయిన శ్రీనివాస్ బీజేపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధే నా లక్ష్యంగా పనిచేస్తాను. బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు. ఏ సమస్య ఉన్నా మీ వద్దకే వచ్చి పరిష్కారం చేస్తాను. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. ఇన్నేళ్లలో గత పాలకులు చేసింది ఏమీ లేదు. వాళ్ళు అభివృద్ధి అయ్యారు కానీ వార్డు అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. ఈసారి బీజేపీ కమలం పువ్వుకు ఓటేసి గెలిపించి భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో కోరారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటి ప్రచారం భాగంలో లచ్చపేట 10వ వార్డులో
నేను కాపర్బోయిన శ్రీనివాస్ కమలం గుర్తుకే మనం పోటీ చేస్తున్నాం. ఈ రఘునందన్ ఆశీస్సులతోటి బీజేపీ నుంచి టికెట్ వచ్చింది. ఈ లచ్చపేటలో తొలిసారిగా మా గంగపుత్ర నుంచి మేము ఫస్ట్ నిలబడ్డాను. ఇప్పుడు మా కుల సభ్యుల నుంచి కూడా మాకు సపోర్ట్ ఉన్నది. ఈ ఊరిని మరో లచ్చపేట 10వ వార్డు కాకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సాయశక్తులకు కష్టపడతాను. ఇంతకుముందు ఉన్న పాలకులు చేసింది ఏం లేదు. 25 ఏళ్ళకోలే ఇలానే ఉన్నది. ఇప్పుడు ఇది 10వ వార్డుని ఒక్కసారి అవకాశం ఇస్తే వారికి నేను కృతజ్ఞతని ఈ 10వ వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తాను. మరోసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే లచ్చపేట 10వ వార్డుని బ్రహ్మాండంగా మరి ఈ 25 ఏళ్ళకోలే లేని రాజ్యాన్ని నేను ఈ 10వ వార్డుని తీర్చిదిద్దుతాను. మనకి ఎంపీ గారి సహకారంతో రఘునందన్ రావు గారు మనకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు మనకి ఏ ఫండ్స్ కావాలన్నా మన కేంద్రం నుంచి వస్తాయి. మనకు ఏ అభివృద్ధి కావాలన్నా కేంద్రం నుంచి నేను తెప్పించి మాట్లాడగలుగుతాను. రఘునందన్ రావు ఆశీస్సులు మనకు ఉన్నాయి. ఈ వార్డు అభివృద్ధిని మరో వార్డు ఇంతకుముందు ఉన్న 25 సంవత్సరాల నుంచి ఉన్న ఊరిని ఈరోజు కళగా మారుస్తాను. నేను ఏ వర్క్ కావాలని ఇంటింటికి పోయి నేనే అడిగి పని చేస్తాను. మరి ఇంతవరకు వచ్చిన పాలకులు ఎవరు అడిగి పని చేయలేదు. నేను ప్రతి గడపకు పోయి నేనే పని చేస్తాను. ఇంతకుముందు ఉన్న పాలకులు ఏం చేసిరో తెలియదు, కానీ అభివృద్ధి ఏం లేదు ఈ 10వ వార్డులో. ప్రస్తుతానికి నేను ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నాను. నాకు ఫుల్ మద్దతు ఉన్నది. లచ్చపేట గ్రామ ప్రజలు ఆశీస్సులతో నేను మెరుగైన మెజార్టీతో 100 మెజార్టీతో గెలుస్తానని అనుకుంటున్నాను. అందరు నా సహకారం ఉన్నది. ఈ బీజేపీ నుంచి నాకు వచ్చినందుకు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మన రఘునందన్ రావుకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే విద్యారంగానికి చేసిన సేవలను, మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషిని ప్రముఖులు స్మరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టారాజు, అఖిల్ రాజ్ ఫౌండేషన్ ప్రతినిధి సొక్కం స్వామి, ఉపాధ్యక్షులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాయపూల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో మాతా రమాబాయి జన్మదినం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మనము రమాబాయి గురించి చెప్పుకుంటే ఆమె చేసిన త్యాగం చాలా గొప్పది. అంబేద్కర్ ఎంత పేరు ప్రఖ్యాతలు సాధించిండు, ఇంత గొప్పగా ఎదిగింది, ప్రపంచంలోనే విజ్ఞానవంతుడుగా ఎదిగింది అంటే ఆయన వెనుక రమాబాయి త్యాగం చాలా ఉన్నది. ఆమె ఒక పూట పస్తులుంటూ, కట్టలేరుకుంటూ, పిడికలేరుకుంటూ డబ్బులు పోగు చేసి ఆ డబ్బులు అంబేద్కర్కి పంపిస్తే విదేశాల్లో చదువుకున్నప్పుడు అంబేద్కర్ ఆమె పంపించిన డబ్బులతో చదువుకున్నారు. ఒక సందర్భంలో అంబేద్కర్ చెప్తారు, నేను ఈ దేశంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే, ఈ దేశంలో నేను ఎవరికైనా క్షమాపణ చెప్పాలంటే అది నా సహచరి రమాబాయికి మాత్రమే. ఆమెను ఏ రోజు కూడా నేను సంతోష పెట్టలేదు, సుఖంగా చూసుకోలేదు. నన్ను కష్టపడి చదివించింది. ఇంత నేను చదువుకోగలిగినంటే ఆమె రుణం వలనే నేను ఆమెకు రుణపడి ఉంటాయి జీవితాంతం అని చెప్పి చెప్తాడు. అంత గొప్ప త్యాగమూర్తి రమాబాయి గారు. ఆమె త్యాగమే కనుక లేకపోతే అంబేద్కర్ గారు అంత పెద్ద గొప్ప చదువు చదివేవారు కాదు, ఈ దేశానికి రాజ్యాంగం రాసించేవారు కాదు. ఇలా మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నామంటే ఆ మాతృమూర్తి త్యాగం ఉందనే మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఆమె త్యాగం వల్లనే ఇలా మనం ఇంత గొప్పగా బతకగలుగుతున్నాం. అది అంబేద్కర్ గారికి ఎంతో కృషి చేసింది ఆ త్యాగం. కాబట్టి ఆమె జయంతి సందర్భంగా ఆమె స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని ఈ ముందుకు వెళ్ళాలని నేను పేర్కొంటున్నాను. అలాగే నిన్న తెల్లాపూర్లో జరిగిన ఒక దుర్ఘటన, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పైన దాడి చాలా చీకటి రోజుగా భావించాలి దాన్ని మనము. ఇలా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అన్న క్రాంతి కుమార్.
రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సేవకై మీ ముందుకు వస్తున్న ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా, నాయకుడిని కాదు మీ సేవకుడిని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిపిఎం పార్టీకి అండగా నిలవండి. సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి సిపిఎం లక్ష్యం. సుత్తి కొడవలి చుక్కా గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి ప్రజలను అభ్యర్థించారు ననుకట్ల క్రాంతి కుమార్. ముందుగా TR9 న్యూస్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం 37వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న అభ్యర్థి దగ్గర ఉన్నామండి. మీ పేరు? పేరు క్రాంతి కుమార్, నానకట్ల క్రాంతి కుమార్. 37వ డివిజన్ అభ్యర్థిగా నేను సిపిఎం పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను. ముందుగా 37వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఈ 37వ డివిజన్ సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను డివిజన్ అభ్యర్థులను నన్ను గెలిపించడానికి నేను యువ నాయకునిగా మేము ముందరికి వస్తున్నాను. నేను అంటే మీకు అందరికీ సుపరిచితున్నే, అందరికీ తెలుసు. ఈ డివిజన్లో పుట్టి పెరిగినవాడిని. స్థానికంగా నేను ఏం చేశాను అనేది నాకు ఏ పదవి లేకముందే 3 సంవత్సరాల నుండి గత 3 సంవత్సరాల క్రితం నుండి భూ పోరాటాలు చేసి గత అనేక మంది ప్రజలతో మధ్యలో మెదిలిన వాడిని. ఈ డివిజన్లో గత 25 మందికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించి మొన్న గత నెల 11వ తారీఖు వాళ్ళందరికీ ఇందిరమ్మ పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళందరి మద్దతుతో సిపిఎం పార్టీ మద్దతుతో మేము ముందుకు సిపిఎం పార్టీ మన ఎమ్మెల్యే గారు పిలిచి కూడా 3 డివిజన్లో ఉపసంహరించుకొని ఈ డివిజన్లో దానికి నాకు అవకాశం కల్పించారు. దానిగా నేను ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి కూడా నమస్కారం. నన్ను అధిక మెజారిటీతో మన ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక యువ సేవకుడిగా నన్ను గుర్తించి నన్ను గెలిపించుకుంటే ఏం చేస్తానో మేము ముందుకు ఈ మీడియా ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా నేను ఇల్లు లేని వారికి ముందుగా ఖచ్చితంగా కిరాయిలు ఉన్న వాళ్ళందరికీ ఇల్లు కల్పించే అవకాశం చూపిస్తాను. మనం మేజర్గా కోరుకునేది ఏంటంటే ఈ సింగరేణి క్వార్టర్లలో మధ్యలో చాలా ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకు గత ప్రభుత్వం వైఎస్ఆర్ పట్టాల కింద చాలా ఇండ్లు ఇచ్చింది. 76 జీవో ప్రకారం పట్టాలు ఇచ్చింది. కొంతమందికి వర్తించినాయి, కొంతమందికి వర్తించలేదు. చాలామంది ఆ ఇబ్బందితో బాధపడుతున్నారు. 76 జీవో ప్రకారం మళ్ళీ దానిని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రభుత్వం నేను కార్పొరేటర్ అయినాక మీకు ఒక గత 2-3 నెలలలో అందరికీ పట్టాలు వచ్చే విధంగా చూస్తాను. అదేవిధంగా స్థానికంలో డ్రైనేజీలు కానీ అండర్గ్రౌండ్లో విషయంలో కానీ అందరికీ మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తానని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే స్థానికంగా మనకి ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు కిరాయిల వాళ్ళలో ఉంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాలకు కృషి చేస్తాను. అలాగే స్థానికంగా మేజర్గా ఒక 3000 కుటుంబాలు ఉంటే వాటికి మీ సేవ అవసరం. 3000 ఇళ్లకు కుటుంబాలు ఉంటే మీ సేవ అవసరం. ఇక్కడ లేదు, ఎక్కడో వేరే డివిజన్లో సవిచ్చి డివిజన్ వాళ్ళు అక్కడికి పోతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచక పాలనకు తగిన గుణపాఠం చెప్పాలన్న రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. కాంగ్రెస్ పార్టీ అవినీతి అరాచక పాలనకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ప్రజలకు పిలుపునిచ్చారు. గోదావరికని 42వ డివిజన్లో మహిళలతో కలిసి నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 42వ డివిజన్ బీజేపీ అభ్యర్థి జక్కుల పద్మ ప్రవీణ్కు కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి రామగుండంలో బీజేపీ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ జల్లు వెంకట లక్ష్మీనారాయణ, దళిత మోర్చా ఎస్సీ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు పద్మ గారిని గెలిపించాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా బీసీ నాయకుడు బీసీ హక్కుల కోసం పోరాడుతూ తన జీవితాన్ని హక్కుల సాధన వెతుకున్నటువంటి మా అన్న ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి బీసీ చేసినటువంటి రఘు గారికి, మోర్చా నాయకుడు ప్రవీణ్ రెడ్డి గారికి, చాలామంది వేదిక మీద ఉన్న మిత్రులకు సమయం అయిపోతున్నది. ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్న అమ్మకలు కూడా అనేక పోరాటాలు చేశారు, వంట వార్పులు చేశారు,
చౌరస్తాల ర్యాలీలు చేసిండ్రు. నేనైతే చౌరస్తాలు 4 రోజులు అమరణ దీక్ష చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున మీకు గుర్తుండే ఉంటుంది, మీరందరూ కూడా బతుకమ్మలు పట్టుకొని వచ్చి నన్ను ఆ రోజు హక్కుల కోసం పోరాటం చేసినాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం ఏం కలలు కన్నాము, సింగరేణి ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలనుకున్నాం, ఇంకా కార్మికుల సంఖ్య పెరగాలనుకున్నాం, అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు తెరవాలనుకున్నాం, ఇవే కోరికలతోటి ఓపెన్ కాస్ట్ తగ్గించాలనుకున్నాం. ఈ డిమాండ్లతోటే తెలంగాణ పోరాటంలో సకల జనుల సమ్మె మొట్టమొదటిగా చేసింది సింగరేణి కార్మికులు. ఆ రోజు మనమే తెలంగాణ రాష్ట్రాన్ని అందరికీ కూడా ఉద్యోగులకు మనం ఇక్కడి నుంచే వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగిన తర్వాత ఏమైంది, ఉద్యోగులందరూ కూడా సమ్మె చేసినారు, చాలా ర్యాలీలు చేశారు. తెలంగాణ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆ రోజు హామీ ఇచ్చింది, మీరు తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు, ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు, తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చిన మాట కోసము ఓట్లు వేస్తామని చెప్పినారు. పార్లమెంట్లో ఓట్లు వేసినారు, తెలంగాణ వచ్చింది. సరే, ఉద్యమంలో ముందున్న వాళ్ళందరూ ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నమ్మినా వస్తే పుచ్చుబుర్రలు అయినట్టు టీఆర్ఎస్ పార్టీని నమ్మేది మీరందరూ కూడా అందరం గెలిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. రామగుండం మండలం 51వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తున్నా అన్న గన్నముక్కల మహాలక్ష్మి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం 51వ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా దృఢ సంకల్పంతో నేను మీ ముందుకు వస్తున్న అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మరియు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తాను. మహిళలకు వృత్తి శిక్షణా కేంద్రం, స్వయం ఉపాధి కొరకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని, భవిష్యత్తులో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు 51వ డివిజన్ ప్రజలకు అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గన్నుముక్కల మహాలక్ష్మి ప్రజలకు వివరించారు. ఓట్లను అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. పోయినసారి అందరూ నన్ను గెలిపించారు. పోయినసారి నేను రేషన్ కార్డులైనా, షాదీ ముబారక్, ఇంకా ఏమైనా పనులైనా చేయించాను. ఈసారి కూడా నన్ను గెలిపించి వారికి ఎవరెవరికి ఎలాంటి సమస్యలున్నా, ఏ పనులు కాకుండా ఈసారి చేస్తానండి. అందరికీ నమస్కారం. నా 51 డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నేను గతంలో కార్పొరేటర్గా, అంటే మా భార్య మహాలక్ష్మి తిరుపతి గారు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. ఇండిపెండెంట్గా చేసి గెలిచారు. గెలిచిన తర్వాత నా యొక్క మేము చేసిన మంచి పనులు, ప్రజల్లో ఉన్న అభిమానము, ప్రేమ చూసేసి పక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రామగుండం మండలం 5వ డివిజన్ గంగానగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యప్రసాద్కి మద్దతుగా నిలిచిన మైనారిటీ కుటుంబాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని 5వ డివిజన్ గంగానగర్లో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు డివిజన్ ప్రెసిడెంట్ కందూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంగానగర్ మైనారిటీ కుటుంబాలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్కి మద్దతుగా నిలిచారు. 5వ డివిజన్లో ర్యాలీ నిర్వహించి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి మాటూరి సత్యప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేసిన అభివృద్ధి పనులను చూసి 5వ డివిజన్ లో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే తప్ప ఇంకా ఎవ్వరూ
పరిష్కరించలేదని కాంగ్రెస్ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్కి ముస్లిం మైనార్టీ నాయకులు మహిళలు తమ మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని మద్దతు తెలిపిన మైనార్టీ కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేశారు. మేము తమాం ముస్లిం సోదరులు అందరం కలిసి మక్కన్ సింగ్ అనుసారంగా మేము అందరం కట్టుబడి మక్కన్ సింగ్ అన్నను మన ప్రసాద్ని గెలిపించాలని కట్టాయి మేము అందరం ఒక ర్యాలీ తీస్తాం. ఇవాళ మాకు తెలిసినంత వరకు మాకు ఎవరు ఏం చేయలే, ఎక్కువ శాతం చేసింది మక్కన్ సింగ్ అన్ననే. మాకు రోడ్లు కానీ రేషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా మరీ ఇప్పించిండు. కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక బియ్యం రాక బాధపడే అందరికీ కూడా మక్కన్ సింగ్ బాగా మాకు తోడు నీడుగా ఉండి మాకు ఎల్లకాలం ఉంటాడని మాకు నమ్మకంతో ఇవాళ కట్టబడి మేము అందరం కలిసి ఇంట్లో ఎవరం లేకుండా అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ మక్కన్ సింగ్ అన్నను కంపల్సరీ ఆయన అభ్యర్థి సత్యప్రసాద్ని గెలిపించాలని ఒక్కటై మేము అందరం వచ్చినాం. మాకు అన్ని పనులు ప్రతి ఒక్కటి అన్న దగ్గర ఉండి చేపించిండు. మేము అందరం కృతజ్ఞులమే. కంపల్సరీ ఈసారి మాకు ప్రసాద్ అన్ననే గెలుస్తాడని మాకు పక్కా నమ్మకం. మేము అందరం కలిసి ఆయనకే ఓటు వేసి గెలిపిస్తామని మేమందరం కోరుకుంటున్నాం. డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాటూరి సత్యప్రసాద్ గారికి ఈ 5 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ సోదరి మనందరూ కూడా ఒక్కటాటిపై వచ్చి రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను, వారిపై ఉన్న అభిమానము మరియు వారిపై ఉన్న భరోసాతోటి ఇలా మాటూరి సత్యప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మైనార్టీ ప్రజలందరూ కూడా ఒకతాటిపై వచ్చి పూర్తి మద్దతును ప్రకటిస్తూ వారితో పాటు ఇలా ప్రచారంలో తిరగడం జరుగుతుంది. అంతేకాకుండా అత్యధిక మెజారిటీతో సత్యప్రసాద్ గారిని గెలిపిస్తామని ముస్లిం మైనార్టీ సోదరి మనంతా కూడా ఇళ్లలో ఏ ఒక్కరూ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా రోడ్డుపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు, గెలిపిస్తున్నారు. సోదరులకు సోదరిమణులకు కోదాడ పట్టణం 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైతన్య అనుచరులు జర్నలిస్టులపై మూకుముడిగా దాడికి దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైతన్య అనుచరులు వీడియోలు చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడికి దిగారు. ప్రచారంలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్న కార్యక్రమానికి పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్లిపోయాక ప్రచారానికి వచ్చిన జనానికి స్థానిక నాయకులు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఈ దృశ్యాలను వీడియోలు తీస్తున్న జర్నలిస్టుల సెల్ ఫోన్లు లాక్కొని వీడియోలు డిలీట్ చేసి దాడికి దిగారు. ఒక్కసారిగా జనం మీద పడడంతో ఏం చేయాలో అర్థం కాక జర్నలిస్టు అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనపై పలు జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ఈ కాలనీ కూడా కరెంట్ రావాలనే ఉద్దేశంతో 3 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మొన్ననే మనం ఇది చేసుకున్నాం. కిటికీలు కొన్ని చిన్న బంగనే అవి కూడా పూర్తి చేసి చక్కదిద్ది ఆ ఇల్లు ఇక్కడ మనము ఎవరైతే అప్లికేషన్లు పెట్టినో వాళ్ళందరినీ పరిశీలించి అర్హులందరికీ కూడా ఇస్తానని నేను మాటిస్తున్నా. ఇప్పుడే అయినాక కానీ కొంత పనులు మిగిలిన అవి కూడా చేస్తున్నాము, నిధులు తీసుకొచ్చినాము. మల్లాయపల్లి 1వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కోంపల్లి రచనశ్రీ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి 1వ వార్డులో 1వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కోంపల్లి రచనశ్రీ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. యువతగా విశేష స్పందన వస్తుందన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ మల్లాయిపల్లి నుండి రేకులకుంటకు రోడ్డు మార్గం వేయించుతానని, మల్లాయిపల్లికి బస్సు వచ్చేలా కృషి చేస్తానని, డ్రైనేజీ, పారిశుద్ధ పనులను ఎప్పటికప్పుడు శుభ్రం చేపిస్తా, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చేలా కృషి చేస్తాను, బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. నేను 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుండి. నా పేరు కొంపల్లి రచనశ్రీ, మా నాన్నగారి పేరు కొంపల్లి రాజు. ముందుగా పెట్టెలందరికీ, మన అక్కా చెల్లెలందరికీ, యువత యువకులందరికీ నా యొక్క నమస్కారం. నేను గెలిచిన వెంటనే మొదటగా మనకు రేకులకుంట రోడ్ వేపియడం,
అక్కడ భక్తులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కనీసం వసతులు లేవు. అక్కడ వాళ్ళకి టాయిలెట్స్ లేవు, రోడ్లు లేవు, వాళ్ళకి డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో అక్కడ ఇబ్బందులు పాలు అవుతున్నారు. రెండోది, మా ఊరు మల్లాయపల్లె. మాకు బస్సు సౌకర్యం లేదు, డ్రైనేజీ ప్రాబ్లంలు ఉన్నాయి, రోడ్లు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మాకు. మూడోది, మా బీసీ కాలనీ. అక్కడ డ్రైనేజీ ప్రాబ్లంలు, రోడ్ల సమస్యలు, వీధి లైట్లు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. నేను మన రగన్న గారితో వెళ్ళి అక్కడ అన్ని వసతులు కల్పించాలని అన్నగారితో మాట్లాడి అన్నిటినీ పనులు చేపిస్తా, తీసుకొస్తా. మీరేనా? గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో గులాబీమయమైన ఆర్ఎండ్ఆర్ కాలనీ. ఆర్ఎండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వేలాదిగా తరలివచ్చి జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు అని నినాదిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో జై కేసీఆర్, జై తెలంగాణ అని నినాదాలతో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ దద్దరిల్లింది. ఊళ్ళకెళ్ళి ఆడమైలు దాకా మంచిగా నడుచుకుంటూ పోదాం, జాతర పెట్టుకుందాం. పొద్దుగాల రమ్మంటే ఇంత బ్రేక్ఫాస్ట్ ఉండే ప్రతాప్ రెడ్డి, ఓకేనా? ఇంకోటి సంగాపురం అంటే సంగాపూర్ మా రాజీవ్, మోసిన్, అల్తాఫ్ చాలా మంది ఉన్నారు తమ్ముళ్ళు. कंप्लीट मारना पूरा एक साइड में गाँव, एक साइड गाँव ना, ठीक है। ना अक्का चलन संगापुर वाला भी भीड़ आ गया, उन लोग की भी बोलो आपके साथ तेलंगाना है, आपके साथ केसीआर है, आपके साथ हरीश राव साहब है। आपको जो कुछ भी हुआ तेलंगाना केसीआर साहब कुछ भी करा, दूसरा कोई कुछ नहीं करा, కాంగ్రెస్ వాళ్ళ కుछ भी नहीं करा. మీరు అర్థం చేసుకోవాలి. అట్లనే ఇంకోటమ్మా, మనం ఏం చేసినాం? బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చినాం, క్రిస్మస్ వస్తే చీరలు ఇచ్చినాం, క్రిస్మస్ వస్తే బట్టలు ఇచ్చినాం, రంజాన్ వస్తే బట్టలు ఇచ్చినాం. మరి ఎలక్షన్లు వస్తే బట్టలు ఇస్తుంది, ఎలక్షన్లు వస్తే బట్టలు ఇస్తుంది. ఓట్ల కోసం బట్టలు ఇస్తారా? మళ్ళీ ఇస్తారా? అవునుగా, ఓకేనమ్మా. జై తెలంగాణ. మరి వెళ్ళి రావాలా? అమ్మా ఢిల్లీలో ఉంటాడు బీజేపీ వాడు, మన సార్ ఏడుంటాడు? ఏడుంటాడు? మీకు యాదుకుందా లేదా? ఎలక్షన్లో నేను చెప్పిపించిన సార్ ఆర్ఎండ్ఆర్ కాలనీకి ఇంక ఇవ్వాలి, మీరు చెప్పండి అని చెప్పి పబ్లిక్ లో చెప్పించిన జ్ఞాపకం ఉండొచ్చు మీకు. అట్లనే ప్రతాప్ రెడ్డిని, రామును, స్వామిని, మన ఎర్రవల్లి సర్పంచ్ నరసింహారెడ్డిని వీళ్ళందరినీ తీసుకుపోయి సార్ దగ్గర కూకుండా విన్నా, సార్ వీళ్ళకి ఇవ్వాలి, ఇంకా ఇచ్చేది వీళ్ళకి ఏం చేసినా తక్కువ సార్ అని చెప్పి కొట్లాడింది. నేను చెప్తున్నామా ఇలా ఏదేమైనా మీకు అన్ని ఇప్పిస్తా, అన్ని ఇప్పించి మన గవర్నమెంట్ వచ్చినాక మీ అందరికి కూడా పక్కనే వర్గాల్లో 1000 ఎకరాలు తీసుకున్నాం, ఫ్యాక్టరీలు పెట్టిస్తాం. ఆర్ఎండ్ఆర్ కాలనీలో అక్క చెల్లెలు బస్సులు ఎక్కాలి, పోవాలి, పని చేసుకొని రావాలి. చేసుకుందామా? నెలకు 20,000 ఒక్క అక్క సంపాదిస్తా చేసే బాధ్యత నాది. వచ్చే గవర్నమెంట్ ఎవరిదమ్మా? వచ్చేది ఎవరిది? 2 ఏళ్ల తర్వాత ఎవరు? అలా కేసీఆర్ కాలు మక్కేనా మీ పని చేసి పెడతామ్మా. కేసీఆర్ గారి కాళ్ళు మక్కైనా సరే, హరీష్ రావు గారికి దండం పెట్టైనా సరే, మీకు 1000 కోట్లు అయినా సరే మీ అందరికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుందామా? అమ్మా 2 ఏళ్లలో మీకు అన్ని పూర్తి చేస్తా. 6 నెలల్లో మీ ప్యాకేజీలు, మీ ఇండ్లు, మీ ప్లాట్లు, మీ రిజిస్ట్రేషన్లు కావాల్సిందే. 6 నెలలు దాటక ముందుకే ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.